అందరికీ నమస్కారం. పుణ్య దంపతులు ముక్కాంబల సురేంద్రబాబు గారు, రజిత బదరి విశాలాక్షి గారు అంటే మా పండమ్మ గారు, వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి అమ్మ చిల్డ్రన్స్ హోము గన్నవరం, బీకేఆర్ ఓల్డేజ్ హోము వెల్దిపాడులలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్యమూర్తులు ఈ ఒక్కరోజే కాదు, వీరు ఈ ఆశ్రమానికి నిత్య అన్నదాతలుగా నిలబడి వారి దాతృత్వాన్ని చాటుకొని మరి ఇక్కడున్న చిన్నారుల పట్ల, వారి విద్య పట్ల, మరి వాళ్ళ భవిష్యత్తు పట్ల, అట్లాగే ఇక్కడున్న పెద్దల పట్ల ఎంతో అంకిత భావంతో నేను పనిచేస్తుంటే నన్ను ప్రోత్సహించి ముందుకు నడుపుతూ మరి వారి మంచి సలహాలు సందేశాలతో మరి నేను ఈరోజు ఈ ఆశ్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నానంటే దాని వెనక వాళ్ళ పెద్దలు చాలామంది ఉన్నారు. వారిలో మరి వీరు కూడా ఉన్నారు. వీరు ఈ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మరి నిత్యము కూడా ఇక్కడున్న చిన్నారుల పట్ల, పెద్దల పట్ల, వారి యోగక్షేమాల పట్ల అంకిత భావంతో వారు చక్కగా ఇక్కడున్న వారందరికీ వారికి ఏదో ఒక చెయ్యాలి ఆశ్రమానికి అనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ ఏమీ అడగకుండానే ఆశ్రమాల్లో అవసరాలు తెలుసుకొని మరి రజిత బదరి విశాలాక్షి గారు, మా పండమ్మ గారు ఎంతో సహాయ సహకారాలని ఈ ఆశ్రమానికి నిత్యము అందిస్తూనే ఉన్నారు. మాటలతో చెప్పుకునేదైతే కాదు. మరి ఇక్కడ ఎవరైనా చనిపోయినా కూడా, లేదా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మరి ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలుగా ఆమె మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడుపుతున్న ఈ దంపతులకు, ఈ ఆది దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోము, బీకేఆర్ ఓల్డేజ్ హోము మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిత్యము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి వీరి పట్ల అంకిత భావంతో మేము కూడా మంచిగా వీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగానే ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి వీరి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని, వీరు ఇంకా ఎంతో సేవా కార్యక్రమాలకి ఈ అమ్మ చిల్డ్రన్స్ హోము, బీకేఆర్ ఓల్డేజ్ హోమే కాదు, ఎంతోమందికి అడగకుండానే ఎన్నో రకాలుగా సహాయాన్ని అందిస్తున్న ఈ దంపతులకి మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ పండమ్మ గారు, సురేంద్రబాబు గారు.